అంటే మేడం ఇప్పుడు చాలామంది ఇండ్లలో డెలివరీ ఓన్‌గా అయిన వాళ్ళు గూడా కొంత బానే ఉన్నారు కదా! అన్న ఫీలింగ్ గూడా ఉంటది. ఎందుకంటే తాతల కాలం నుండి అదే ప్రొసీజర్ గదా! ఏం ప్రాబ్లమ్ అవుతది దానివల్ల? అసలు హోమ్ డెలివరీస్ అయితే ఒక్కొక్కసారి కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు ఉంటారు. డెలివరీస్ చేయడంలో హ్మ్. అలవాటు. అంటే ఒకప్పుడు ఫ్యామిలీస్ ఇదే ప్రొసీజర్‌లో ఉండేవాళ్ళు. ఇంటింటికెళ్ళి డెలివరీ చేయడం. హ్మ్. డెలివరీ చేసినాక ఫస్ట్ క్రై వచ్చేసిందనుకోమ్మా, హ్మ్. ఒక 50, 60 ఏంటి 70% కేసెస్‌లలో రావచ్చు ఫస్ట్ క్రై. ఓకే. హ్మ్. వచ్చేసిందనుకో, బేబీ విల్ బి హెల్తీ. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే మదర్స్ కాంప్లికేషన్స్ గురించి మనం ఆలోచించాలి. హ్మ్. డెలివరీ అయితే అయిపోయినాక కదా ప్లసెంటా ఉంటుంది. ప్లసెంటా బయటికి రావాలి. హ్మ్. ఒక్కొక్కసారి ప్లసెంటా రావడంలో లేట్ అయినా గానీ, ప్లసెంటాలో అడ్హెషన్స్ అతుక్కుపోయి ఉంటది ఒక్కొక్కసారి. ఇవి రేర్ ఆ! కాంప్లికేషన్స్. అది రావడంలో ఏదైనా ఇదవుతే రిటైన్డ్ ప్లాసెంటా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. హ్మ్. ఆ ఓవర్ బ్లీడింగ్‌ని ఏమంటారు? డెలివరీ అయినాక బ్లీడింగ్‌ని పీపీహెచ్ అంటారు. పోస్ట్ పార్టమ్ హెమరేజ్. హుహు. పోస్ట్ అంటే డెలివరీ అయిపోయినాక అయ్యే బ్లీడింగ్‌ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారనమాట. హ్మ్. గర్భసంచి ఎన్నింతలు పెరుగుతుంది? 3 ఇంచులు ఉన్న గర్భసంచి చాలా పెద్ద సైజ్‌కెళ్ళిపోతుంది. హ్మ్. మళ్ళీ డెలివరీ అయినాక ప్లజెంటా వచ్చినాక అది కంట్రాక్షన్ అండ్ రిట్రాక్షన్ అవ్వాలి. హ్మ్. కంట్రాక్షన్ అంటే అది ఇలా ముడుచుకుపోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా? అలా ముడుచుకుపోకుండా అలాగే ఉంటుంది. హ్మ్. ఉంటే అప్పుడు పీపీహెచ్ వస్తుంది. ఏటోనిక్ పీపీహెచ్ అంటాం. అంటే ఎప్పుడైతే ముడుచుకుపోతుందో గర్భసంచికొచ్చిన రక్తనాళాల్లో అవన్నీ కూడా ముడుచుకుపోతది. హ్మ్. అలాగా కంట్రాక్షన్ రావడం వల్ల బ్లీడింగ్ ఎక్కువవ్వదు. అలా బ్లీడింగ్ ఎక్కువ అవ్వకపోతే సమ్ అమౌంట్ కొంచెం ఉంటుంది బ్లీడింగ్. పైపుల్లాగా బ్లీడింగ్ కొట్టడం కూడా చూస్తాం మేము. ఓకే. దట్ ఈస్ కాల్డ్ పీపీహెచ్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఇళ్ళ దగ్గర డెలివరీ అయిందనుకో ఇలాంటివి ఎవరు కంట్రోల్ చేస్తారమ్మా? దేర్ ఆర్ హ్మ్. సో మెనీ థింగ్స్ అనమాట. పీపీహెచ్ ఒక్కొక్కసారి ఓవర్ అయిపోతే కొన్ని రేర్ కేసెస్‌లలో గర్భసంచి కూడా తీసేస్తాం టు సేవ్ మదర్. ఓకే. ఓకే. దట్ ఈస్ కాల్డ్ అంటే ఫుల్లుగా తీయము. ఒక 75% గర్భసంచి తీసేస్తాం అనమాట. ఈ రిస్క్‌లు ఇప్పుడు నార్మల్ డెలివరీలో గూడా ఉంటాయా మ్యామ్? నార్మల్ డెలివరీస్ అయినాక కూడా అవుతదమ్మా. ఓకే. ఒక్కొక్కసారి అవుతుంటది. హ్మ్. అన్‌ప్రెడిక్టబుల్. అంటే కొన్నిసారి ట్విన్స్ ఉంటారు కదమ్మా! హ్మ్. ట్విన్స్ ఉన్నప్పుడు ఉండవలసిన సైజు కంటే గర్భసంచి పెద్దదవుతుంది. కాబట్టి అలాంటి కేసెస్‌లో బిగ్ బేబీస్ 4 కేజీస్, 4 ½ కేజీస్ కూడా పుడుతుంటారు బేబీస్. అలా పుట్టినప్పుడు ఓవర్ డిస్టెన్షన్ ఆఫ్ ద యూట్రస్ గర్భసంచి చాలా పెద్ద సైజు ఉండి, మళ్ళీ అది ముడుచుకుపోవాలంటే కొంచెం టైం పట్టి ఓవర్ బ్లీడింగ్‌లు అవుతుంటది. దట్ ఈస్ కాల్డ్ పీపీహెచ్. ఆ పీపీహెచ్ అన్నది మదర్స్ లైఫ్‌కి చాలా థ్రెటనింగ్ అనమాట.